హాయిగా బ్యూటీషియన్ పనులు చేసుకుంటున్న ఓ యువతి చిక్కుల్లో పడింది. ఓ చోరీ కేసులో ఇరుక్కుంది. మేకప్ వేయడానికి ఓ ఫంక్షన్ హాల్కి వెళ్ళిన సమయంలోనే బంగారం కనిపించకుండా పోవడంతో ఆమె మెడకు చోరీ కేసు చుట్టుకుంది. ఇంతకీ ఫంక్షన్ హాల్లో ఎంత విలువ చేసే బంగారం పోయింది? కేసులో ఇరుక్కున్న ఆ యువతి ప్రస్తుతం ఏం చేస్తుంది? బయటపడేందుకు ఆమె ఇప్పటివరకు ఎటువంటి ప్రయత్నాలు చేసింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్ నగర్లో 4వ లైన్లో డిసెంబర్ 26వ తేదీన ఓణీల ఫంక్షన్కి ఇద్దరు బ్యూటీషియన్లు వెళ్లారు. అక్కడ కొందరికి మేకప్ చేయాలని పిలుపుస్తే వెళ్లిన బ్యూటీషియన్లు పనిలో నిమగ్నమయ్యారు. ఆ క్రమంలో ఆ ప్రాంతంలో బంగారం కనిపించకుండా పోయింది. ఏకంగా 161 గ్రాముల బంగారం పోయిందని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యూటీషియన్లు చిక్కుల్లో పడ్డారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని బ్యూటీషియన్ మానస వివరించింది. నేను 26న మార్నింగ్ 8కి మేకప్కి వెళ్ళాము. ఇక్కడ పటేల్ నగర్ 4th లైన్ నంబూరి సుబ్బయ్య చౌదరి గారి ఇంట్లో వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చి మాట్లాడారు, సెలూన్కి వచ్చి మాట్లాడారు. సరే అని చెప్పేసి మేము వెళ్ళాము. వాళ్ళు ఫస్ట్ పేమెంట్ చేయలేదు, అందుకని నేను సెలూన్లో ఫుల్గా రాయలేదండి. పేరు అయితే మెన్షన్ చేశాను. తర్వాత మేము వెళ్ళినాక నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి ఫస్ట్ టైం రెడీ చేసేసాము. మేము వెళ్ళకముందు అక్కడ గోల్డ్ పెట్టాను అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు. తర్వాత మేము సర్వీస్ మొత్తం అయిపోయింది, ఫస్ట్ టైం రెడీ చేసేసాము. వాళ్ళు ఇంకా మండపానికి వెళ్ళటానికి చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి, సరే మేడం నేను ఇంటికి వెళ్తాను, తను ఉంటుంది అని చెప్పేసి ఆ మాట చెప్తే వాళ్ళు అన్నారు, సరే టిఫిన్ చేసేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సరే అని మేము కిందకి వెళ్ళి టిఫిన్ చేసాం. 20 minutes అక్కడే ఉన్నాం మేము. టిఫిన్ చేసినాక వేరే వాళ్ళు వచ్చి ఇలా పిలుస్తున్నారు మిమ్మల్ని అంటే జస్ట్ టచ్అప్ కోసమేమో అనుకొని మా ఫ్రెండ్ పైకి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్తానని చెప్పాను కదా అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యి వచ్చాను. వచ్చినాక డిక్కీ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ వస్తుంది. ఇంకా అమ్మాయి ఇలా గోల్డ్ పోయిందన్నారు, నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళినాక వాళ్ళు మమ్మల్ని చెక్ చేసుకున్నారు. ఇంకా తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు. మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి ఆ రోజు నైట్ దాకా ఉంచి బాగా కొట్టారు. కొట్టినాక నెక్స్ట్ ఆ నైట్ 1 stop సెంటర్లో ఉంచారు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ మా ఫ్రెండ్ని మధ్యాహ్నం వదిలిపెట్టేశారు. తర్వాత ఆ నైట్ నన్ను జామీన్ మీద పంపించారు. తనపై కేసు పెట్టిన నాటి నుంచి తనను అనేక మార్లు పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తున్నారని బ్యూటీషియన్ మానస ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు తనను కొడుతున్నారని ఆమె వాపోయింది. పోలీసులు కొన్ని కాగితాలపై తన చేత సంతకం చేయించుకున్నారని, తాను వాటిని చదివే స్థితిలో లేనని, వాటిని చదవకుండానే సంతకం చేశారని బ్యూటీషియన్ మానస తెలిపింది. ఇలా తర్వాత నుంచి డైలీ రమ్మంటున్నారు, మార్నింగ్ టు నైట్ దాకా ఉంచుతున్నారు, పంపిస్తున్నారు. మళ్ళీ మొన్న 7th ఆ రోజు మార్నింగ్ 10కి రమ్మన్నారు, వెళ్ళాము. 2 దాకా ఉంచారు, లంచ్ చేసి రమ్మన్నారు. 3కి వచ్చాము. మళ్ళీ 6కి ఎక్కడికో తీసుకెళ్ళారు బయటికి, కాళ్ళకు గంతలు కట్టి. తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి స్టేషన్లోనే బాగా కొట్టారు. జెంట్ కానిస్టేబుల్ కూడా కొట్టారు, ఎస్ఐ గారు కూడా కొట్టారు. దాని మీద నేనైతే ఏది ఒప్పుకోలేదండి. ఆ భయంతోనే నేను ఏదైనా చెప్పుండొచ్చు, అంతేగాని మేమైతే అక్కడ అసలు ఏమీ చూడలేదు. అక్కడ గోల్డ్ పెట్టాను అన్నారేలే కానీ మేమైతే చూడలేదు. వాళ్ళు ఇచ్చిన గోల్డ్ క్లయింట్స్కి పెట్టేశాము, అంతవరకే మాకు తెలిసింది. ఆ రోజు అక్కడ సంతకాలు పెట్టించుకున్నారు మా చేత. మేమైతే చదివే స్టేజ్లో కూడా లేను, బాగా కొట్టారు. అందుకని నేను చదవకుండా సంతకం పెట్టేశాను. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగా గాయపడిన తాను ఆసుపత్రిలో చేరానని, అక్కడి చికిత్స పొందిన అనంతరం మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశానని, జిల్లా ఎస్పీ గారిని కూడా సంప్రదించిన తనకు జరిగిన అన్యాయం వివరించానని మానస తెలియజేసింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నిన్న జీజీహెచ్లో జాయిన్ అయ్యాను. అక్కడ మేడం రాయపాటి శైలజ గారికి కంప్లైంట్ చేశానండి, ఉమెన్ కమిషన్ మేడంకి. ఆ మేడం వచ్చి ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు.
161 గ్రాముల బంగారం విలువ ప్రస్తుతం మార్కెట్లో 20 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.